హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ మీరు చాలా బిజీగా ఉన్నారు. అంటే MHSRB సో తెలంగాణ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో సో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అంటే ఆబ్జెక్షన్స్ రైజ్ చేయడంలో కావచ్చు, లేకపోతే టెన్షన్ పడుతుండటంలో కావచ్చు, వర్రీ పడుతుండటంలో కావచ్చు. సో ఏదైనా సరే ఎగ్జామ్ అయితే అయిపోయింది. అండ్ అంటే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 పరంగా బేస్ చేసుకొని సో మీకు ఏదైతే ఆబ్జెక్షన్స్ ఉన్నాయో ఒక్కసారి ఖచ్చితంగా మీరు చూసుకోండి. ఆ చూసుకున్న ఆబ్జెక్షన్స్ మీకు అనిపిస్తే కనుక డెఫినెట్గా ఒక సోర్స్ని అయితే, అంటే అది టెక్స్ట్ బుక్ సోర్స్ నుంచి చూసుకొని మీరు ఏ క్వశ్చన్కి అయితే రైస్ చేస్తున్నారో సో MHSRB వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా ఆ క్వశ్చన్ నెంబర్ ఐడి మెన్షన్ చేసి మీరు ఆబ్జెక్షన్ రైస్ చేయొచ్చు. అట్లాగే మీరు ఏ సోర్స్ నుంచి అయితే అక్కడ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ సోర్స్ నుంచి, అథెంటికేషన్ సోర్స్ నుంచి మీరు అప్లోడ్ అయితే చేయండి. అండ్ ఎన్ని క్వశ్చన్స్ అయినా మీరు రైస్ చేయొచ్చు ఆబ్జెక్షన్ అనేది. సో ఎటువంటి ఫీజు అయితే లేదు. అండ్ ఈరోజు ఈవినింగ్ లోపే మీరు ఖచ్చితంగా ఆ పని అయితే చేయాలి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక సో ఆల్రెడీ మీకు తెలిసిన విషయం ఏంటంటే కనుక షిఫ్ట్ 1 ఉంది, షిఫ్ట్ 2 ఉంది. సో షిఫ్ట్ 1లో ఎన్ని క్వశ్చన్స్ అయినా కావచ్చు, షిఫ్ట్ 2లో ఎన్ని క్వశ్చన్స్ అయినా కావచ్చు, మీరు రైస్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే కనుక మీకు ఆల్రెడీ తెలుసు, సో రాసింది చాలా ఎక్కువ మంది రాశారు. అండ్ మళ్ళీ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళకి దాదాపు 20 మార్క్స్ అనేవి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని యాడ్ అవుతున్నాయి. అంటే 80 మార్క్స్ వచ్చేసి సో మీరు రాసిన క్వశ్చన్ పేపర్, అండ్ 20 మార్క్స్ ఎవరైతే కాంట్రాక్ట్ బేస్లో ఉన్నారో 20 మార్క్స్ కూడా యాడ్ అవుతున్నాయి. బట్ అల్టిమేట్గా ఇక్కడ ఎవరైతే బాగా రాసి ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళు టాప్ గేర్లో ఉంటారు. ఎస్, డెఫినెట్గా సో 20 మార్క్స్ అనేది సైకలాజికల్గా మనల్ని డిప్రెస్ చేస్తుంది. అరే ఆల్రెడీ వాళ్ళకు 20 మార్క్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి. బట్ మనం ఏం చేయలేము, కొంచెం లక్ కూడా ఉండాలి. ఎందుకంటే కనుక గవర్నమెంట్ అనేది 2 సైడ్స్ ఆలోచించాలి. సో అది గవర్నమెంట్కి పెద్ద చిక్కు లాంటిదే. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరందరూ కూడా చాలా బాగా ఎగ్జామ్ రాశారు, మీ ప్రయత్నం మీరు చేశారు. అండ్ 100% మీరు అనుకున్న సీటు ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎస్, కాకపోతే ఇది ఒక్కటే కాదు, ఈ ఒక్క అటెంప్టే కాదు, ఇంకా మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కనుక అప్కమింగ్ తెలంగాణ నుంచి ఫిబ్రవరిలో డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో దాని మీద కూడా దృష్టి సారించండి. అండ్ ఈవెన్ మీరు గమనిస్తే కనుక దాదాపు 700+ పోస్టులు ఉన్నాయి. అందులో ఒక్కొక్క పోస్టుకి 3 పిలుస్తారు. అంటే 1:3, ఒక పోస్ట్కి 3. సో ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. డెఫినెట్గా 100% 3 పిలిచినా కూడా మెరిట్ అనేది ఫైనల్ డిసిషన్. సో ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే మీకున్న ఆబ్జెక్షన్స్ రైస్ చేయండి, ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. MHSRB వెబ్సైట్లోకి డైరెక్ట్గా వెళ్ళి అప్లోడ్ చేయండి, క్వశ్చన్ నెంబర్ ఐడి అప్లోడ్ చేసి అండ్ మిగతా డీటెయిల్స్ చూసుకొని దాంతోపాటు ఒక అథెంటికేషన్ బుక్, స్టాండర్డ్ బుక్ సోర్స్ నుంచి మీరు ఏదైతే ఇది కరెక్ట్ అనుకుంటున్నారో దాన్ని అయితే అప్లోడ్ చేయండి. అండ్ 100% ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి బ్రెయిన్లో, మీకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి. బట్ అవన్నీ మనం ఏం చేయలేము. సో ఎగ్జామ్ వాటికి మీరు రాశారు, మీ ప్రయత్నం మీరు చేశారు. సో మీ ప్రయత్నం ఎంత సిన్సియర్గా చేశారనేది మీకు చాలా క్లారిటీ ఉంటుంది. సో అండ్ ఇదొక్కటే కాదు, అప్కమింగ్ RRB కూడా ఉంది. చాలామంది మీరు అప్లై చేసి ఉంటారు. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన దగ్గర చేస్తున్నాను మన ఛానల్లో. అండ్ అట్లాగే కోచింగ్ క్లాస్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం, GDC GPAT డిస్కౌంట్ సెంటర్ తరపున తెలుగులో. బట్ దానికి మీ రెస్పాన్స్ కావాలి, మీరు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో మాకు తెలియాలి. అండ్ అప్కమింగ్ తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రిపరేషన్ అయితే అస్సలు ఆపొద్దు. ఓకే. సో ఇట్లా దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, అంటే మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా కానీ, లేదు సార్ మాకు ఈ వేలో మీరు వీడియోస్ చేయండి అని చెప్పేసి మీ సజెషన్స్ ఉన్నా కూడా డెఫినెట్గా చెప్పండి. అండ్ ఈ 2 డేస్ కొంచెం పర్సనల్గా బిజీ ఉండటం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ ఎస్పెషల్లీ అందులోనూ డైరెక్ట్గా ఫోన్లో అప్లోడ్ చేశాను, లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. బట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా, ఈ విధంగా వీడియోస్ కావాలన్నా, RRB కోచింగ్ కావచ్చు, లేకపోతే అప్కమింగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కోచింగ్ అయితే డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఇన్ తెలుగు. అండ్ దానికి మీ 100% ఇంట్రెస్ట్ అయితే ఉండాలి, మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. సో ఆల్ ది బెస్ట్. సో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డెఫినెట్గా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి, అస్సలు ఆపొద్దు. అంటే మీకు ఏ రకంగా వీడియోస్ కావాలి, అంటే ఎటువంటి వీడియోస్ మీకు బాగా ఉపయోగపడతాయి అనేది కూడా ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. ఓకే. అండ్ మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఈ వీడియో లింక్లో నేను మీకు షేర్ చేస్తాను.